తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి కుర్చీ నా ఎడమకాలి చెప్పుతోటి సమానమని మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిండు. ఇప్పుడు వాని సుపుత్రుడు పేడమూతి బోడలింగం రామారావు గాడేమో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎడమకాలి చెప్పుతోటి కొడతా అంటూ మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ఈ కల్వకుంట్ల అయ్య కొడుకులకు మన రాజ్యాంగం మీద, మన ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవం. అరే కల్వకుంట్ల తారక రామారావు, నీకు నిజంగా రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఎవరిని చెప్పుతోటి కొట్టాలో తెలుసా? మన తెలంగాణ మిగులు రాష్ట్రాన్ని ఈరోజు 8 లక్షల కోట్లు అప్పులు చేసి యాగం చేసిన నీ అయ్యని ఎడమకాలు చెప్పుతోటి కొట్టు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని నీలాంటి రాజకీయ పోరంబోకులకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చిండు కదా, అందుకు మీ అయ్యను అటో దెబ్బ ఇటో దెబ్బ గట్టికి కొట్టు. నువ్వు ఈ కార్ రేస్ కుంభకోణం, నీ చెల్లె లిక్కర్ కుంభకోణం, నీ బావ కాళేశ్వరం కుంభకోణం చేస్తుంటే ఫామ్ హౌస్లో తాగుకుంటా చూసుకుంటా కూర్చున్నందుకు మీ అయ్యను గట్టిగా ఎడమకాలు చెప్పుతోటి కొట్టు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఈరోజు అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్లో తాగి పడుకున్నందుకు మీ అయ్యను ఎడమకాలు చెప్పుతోటి గట్టికి కొట్టు. ఇట్లా మీ అయ్య చేసిన తప్పులు కొన్ని వందలు ఉంటాయి. నీకు 100 జతల చెప్పులు రెడీ అవుతాయి. అవన్నీ మీ కల్వకుంట్ల కుటుంబ సభ్యులంతా మెడలేసుకొని ఊరేగుండ్రి తెలంగాణ రాష్ట్రం అంతా. తెలంగాణ తెచ్చిండు మా అయ్య, తెలంగాణ పిత, మా తెలంగాణ గొప్ప అని మాట్లాడుతున్నావు. ఎంతమంది వచ్చిండ్రా మీ కుటుంబంలో? తెలంగాణ